ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ కలిగిన నామములో ఈ ఆరాధనకు కూడా వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గత 9 నెలల నుంచి నేను మీకు ఒకే అంశం మీద వాక్యాన్ని బోధించుకుంటూ వస్తూ ఉన్నాను. సంఘం అనే అంశం మీదే మీకు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాను. చాలామంది వింటున్నారు, బలపడుతున్నారు. చాలామంది మరింతగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారు. కానీ వాక్యం వినడమే కాదు, వాక్యాన్ని విని గైకొని మన హృదయంలో భద్రపరుచుకున్నప్పుడే మనకు దీవెన. ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తే ఏ లాభము ఉండదు. అయితే సంఘం గురించి ఎందుకయ్యా ఇన్ని రోజులు మనం చెప్పాలి అని మీరు ఒకవేళ అనుకోవచ్చు. ఈ రోజుల్లో చాలామంది సంఘాలు అనబడేటువంటివి చాలా కూడా విస్తరించబడుతున్నాయి. కానీ మన పితరులు కట్టిన సంఘాలు ఎలా కట్టారు, వారి సంఘాలని సంపూర్ణతలోనికి ఎలా తీసుకొని వచ్చారో ఇవన్నీ కూడా చాలామందికి తెలియదు. కొంతమంది మనుషుల ఆచారాలు పెట్టుకొని సంఘాలను కడుతుంటారు. మానవులు పద్ధతులు పెట్టుకొని అదే సంఘంలోనే ఇదే దేవుని వాక్యమని, ఇదే దేవుని పద్ధతి అని చెప్పుకొని ఆరాధిస్తుంటారు. కానీ వాక్యానుసారంగా ఉండే సంఘాలు చాలా తక్కువ అండి. అందుకే నేను ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు దేవుడు చెప్పిన నాతో ఒక మాట, నన్ను ప్రేరేపించిన మాట ఏమిటంటే, చాలా రకరకాల సంఘాలు చూసినప్పుడు వీళ్ళకి క్రమాలు తెలివేమో, వీరికి పద్ధతులు తెలివేమో, బైబిల్ చదివారా లేదా అని ఆలోచనలు చాలాసార్లు వచ్చాయి. అందుకే అన్ని సంఘాల్లాగా ఈ సంఘాలు ఉండకూడదు అనేది నా బాధ. అందుకే ఇన్ని రోజులు చెప్పవలసి ఉంది. అందుకే ఇంకా కొన్ని నెలలు కూడా పట్టొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా సంఘం గురించి మరిన్ని శ్రేష్టమైన సంగతులు మనం తెలుసుకుందాం. అల్లెలు చెప్పండి. సరే, మంచిది. నిన్న ఆదివారం ఏ వాక్యం చెప్పుకున్నాం చెప్పండి. నిన్న ఆదివారం ఏ వాక్యం చెప్పుకున్నాము? యేసు ప్రభువారు మరణించి 3వ రోజున తిరిగి లేచిన ఆ పునరుత్థాన దినాన ఏ వాక్యం చెప్పుకున్నాము చెప్పండి. గట్టిగా చెప్పండి. ఆయనకే మ్రొక్కుడి అనే అంశం మీద మనము అద్భుతంగా మనం ధ్యానం చేశాం. అయితే సంఘం అనే అంశం మీద నిన్న ఆదివారంగా కాట ఆదివారం ఏం చెప్పుకున్నాం చెప్పండి. నిన్న ఆదివారంగా కాట ఆదివారం సంఘములో నీ స్థానం ఎక్కడ? సంఘంలో ఎన్ని స్థానాలు ఉన్నాయి? 2. మొదటి స్థానము ఉంది, కడపటి స్థానము ఉంది. మొదటి స్థానంలో ఉండాలనుకునేవారు ఎలా ఉంటారంట? సమయాన్ని పాటిస్తారు, ఇంకా భక్తిని కనపరుస్తారు, దేవుని కొరకు సాక్షులుగా నిలబడతారని చెప్పుకున్నాం. మరి అలాంటి వారికి ముందున్న స్థానంలో ఉండేవారికి, మొదటి స్థానంలో ఉండేవారికి దేవుడు చేసే గొప్ప కార్యాలు ఏమిటో నిన్న ఆదివారం కాక పోయిన ఆదివారం చెప్పుకున్నాం. ఏమేమి కార్యాలు చేస్తాడని? 2 ఆశీర్వదిస్తాడని. 2వది, యేసు ప్రభు రాకడలో వచ్చినప్పుడు మొదటగా వారే ఎత్తబడతారు. 3వదిగా పరలోకములో బహుమానము పొందుతారని మనము పోయిన ఆదివారం కాక అటు ఆదివారం విన్నాం. అయితే ఇక్కడ నేను ఈ పూట కూడా సంఘంలో ఉండే ఇంకొక స్థానం గురించి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అదేమిటంటే, మత్తయి సువార్త 20వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 16వ వచనం. 19వ అధ్యాయం 30వ వచనం. మొదటివారు అనేకులు, కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు. చాలు, అందరు వినండి, అందరూ శ్రద్ధగా ఆలకించండి. సంఘములో మొదటివారు గురించి మనం విన్నాం. మొదటివారుగా ఉండాలనుకుంటే ఏం చేయాలి? మరి మొదటివారి స్థానంలో ఉన్నవారికి దేవుడు ఏం చేస్తాడు? ఈ 2 కోణాల్లో మనం విన్నాం. అయితే ఇక్కడ నా బాధ ఏమిటంటే, మొదటిగా ఉన్నవారు ఏమైపోతున్నారు? కడపటి వారుగా అయిపోతున్నారు. అదే బాధ. నా బాధే కాదండి, దేవుని బాధ కూడా అదే.
ఎందుకంటే బైబిల్ ఈ విధంగా సెలవిచ్చింది, మొదటివారు అనేకులు కడపటివారు అగుదురు, కడపటివారు అనేకులు మొదటివారు అవుతారు. అంటే ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయారు. రాను 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 రాజుగురం ఏమైపోయిందంట చెప్పండి, మరొకసారి చెప్పండి. ఎప్పుడైనా గుర్రం గాడిద కావచ్చా? గాడిదలు గుర్రాలు కావచ్చు, కానీ గుర్రం గాడిద కాకూడదు కదా. అంటే దాని అర్థం చాలామందికి సంఘంలో మొదట వెలిగింపబడి బాప్తిసం పొంది రక్షింపబడి దేవుని కొరకు వైరాగ్యంతో బ్రతకాలని ఒక ఆశతో, ఆలోచనతో, విశ్వాసంతో మొదటి భక్తి బాగా ప్రారంభిస్తారు. సంఘంలో అన్ని విషయాల్లో ముందుంటారు, అందరికంటే ముందుంటారు, అందరికంటే ముందు పాటలు పాడుతుంటారు, అందరికంటే ముందు ప్రార్థన చేస్తుంటారు, అందరికంటే ముందు భాగంలోనే ఉంటారు. రాను రాను మొదటి స్థానంలో ముందు భాగంలో ఉన్న వారందరూ ఏమైపోతున్నారంటే కడుపటి వారుగా అవుతున్నారంట. దేవుని యొక్క కోరిక ఏమిటంటే కడపటివారు మొదటివారుగా ఉండాలి, కానీ మొదటివారు కడపటివారుగా ఉండకూడదు అనేదే దేవుని ఆలోచన. ఎందుకు కడపటి వారిగా ఉండకూడదయ్యా అని మీరు అనొచ్చు. మరి కడపటి స్థానము ఏమిటి? ఈ కడపటి స్థానంలో ఉండేవారికి కలిగే మేలులు కలుగుతాయా లేదా నష్టాలు కలుగుతాయా అని మనం ఆలోచన చేయొచ్చు. ఆ మధ్య ఒక 5 సంవత్సరాల కిందట 5 సంవత్సరాల కిందటండి ఒక ఆయన బాగా ఇంతకుముందు ఒక మందిరంలో బాగా ముందు ప్రయాసపడి పాటలు పాడి అంత బాగా చక్కగా పరిచయం చేసి అందరికంటే ముందు ఉండేవాడు. దేవుళ్ళు అంత బలంగా ఉండేవాడు, అంత విశ్వాసంగా ఉండేవాడు. నేను చాలాసార్లు ఆయన గమనించాను. ఒకసారి సాయంత్రకాల వేళలో ఫుల్గా మందు తాగి ఆ బైపాస్ రోడ్ నుంచి అట్లా వెళ్తున్నాడు. నాకు ఎదురవుతే వందనాలు చెప్పాను, నేను వందలని చెప్పాను. ఆయన ఎందుకు అట్లా తాగి తూలుకుంటూ వచ్చాడు. నాకేదో మనసు బట్టి ఏంది ఈయనేమి ఇట్లా అయిపోయినాడు ఎందుకు అని బండి ఆపి, అన్నా ఎందుకని ఇట్లా అయిపోయావు, ఏంటి నీ బాధ ఏంది, నేను ఎప్పుడు ఇట్లా మందు తాగినట్లుగా ఎప్పుడు నేను చూడలేదు, ఈ అలవాటు ఎప్పటి నుంచి ఇంకొచ్చింది, ఒకప్పుడు సంఘంలో ముందుండేవాడు కదా, ఒకప్పుడు విశ్వాసంలో బలపడి సేవకులను ప్రేమతో చూసుకొని సంఘానికి అన్ని విషయాల్లో తోడుగా ఉండేవాడు కదా, ఎందుకు ఇట్లా అయిపోయావన్నా అని నేను అడిగాను. ఆయన చెప్పిన మాట ఒకటే, ఎన్ని రోజులున్నా నా బతికింతే అన్నాడు. ఏం బతికా, నీకు బాగానే ఉంది కదా అంటే, దేవుడే లేడు సార్ అన్నాడు. ఎందుకు? ఒకప్పుడు దేవుడు ఉన్నాడనే సంఘంలో మైకు పట్టుకొని 10 మందులు చెప్పావు, దేవుడు నా రోగాల నుంచి బాగు చేశాడని చెప్పావు, ఒకప్పుడు దేవుడు నన్ను బలపరిచాడు, దేవుడు నాకు అన్ని చేశాడు, ఇన్ని చేశాడని ఎన్నో గొప్పగా చెప్పేవే, ఏ నోటితో దేవుడు ఉన్నాడని చెప్పావో అదే నోటితో లేడని చెప్తున్నావు ఏందన్నా, ఏం జరిగింది అసలు అంటే, నేను దేవుని కొరకు కష్టపడి రూపాయి పోగు చేసి చంద విషయంలో అయితేనేమి, సేవకుల విషయాలు అయితేనేమి, అన్ని విషయాల్లో ముందుండి నేను బాగు చూసుకున్నాను. నాకు దేవుడే అనేవాడు ఉంటే నాకు ఈ పరిస్థితి తీసుకొచ్చేవాడు కాదన్నాడు. అన్న అట్లా మాట్లాడొద్దన్నా, దేవుడు గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు అన్న. లేడండి, దేవుడు లేడండి అన్నాడు. నాకు ఇంకా ఏంటి అసలైన కారణం ఏమిటంటే, ఏం లేదండి, ఎవరినో నమ్ముకున్నారంట, ఆ నమ్ముకున్న స్నేహితులే మోసం చేశారంట. ఆ మోసం చేసేదానికి వారు ఏదో డబ్బు లాక్కున్నారని తిరిగి ఇస్తే, దేవా వాళ్ళ నుంచి డబ్బు ఇప్పి అని ఒక 3 రోజులు 4 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడంట. ఆ డబ్బు తిరిగి రావాలని చేస్తే 3 రోజులు కాదు, నెల కాదు, 2 నెలలు, 3 నెలలు కాదు, డబ్బు తిరిగి రాలేదంట. అందుకు ఆ నిరాశలు అయిపోయి, దేవుడే ఉంటే నాకు తిరిగి రానియచ్చు కదా, దేవుడే ఉంటే ఇట్లాంటి అల్ప విశ్వాసం అయిపోయి ఆఖరికి ఏమైపోయాడంటే త్రాగే ఆ స్థితికి వచ్చాడు. అంటే మొదటిగా ఉన్నవాడు ఏమైపోయాడు, ఇప్పుడు కడపటివాడు. నేను అన్నాను, ఇంత చిన్న విషయానికన్నా 100 అద్భుతాల్లో దేవుడు నీకు 99 అద్భుతాలు చేశాడా లేదా? చేశాడు. మరి ఇది ఒక్క చిన్న అద్భుతం జరగకపోతే దేవుడా దీనికి కారణం నువ్వా అని నేను అడిగా. లేదు దేవుడే అన్నాడు. దేవుడు ఎట్లవుతాడు? నీ అవివేకం కాకపోతే. ఓపిక చేసుకో, ఇంకా 2 నాళ్ళకైనా డబ్బు వస్తుంది. ఓపిక చేసుకో, దేవుడిలో స్థిరపడు, నమ్మకంగా ఉండు. మొదట్లో ఎట్లాగైతే ముందు ఉండేవాడు అట్లాగే ముందుండు.
అని చెప్పా. లేదు లేదు లేదు, నేను మొత్తానికి నాకు దేవుడే వద్దు, మాకు మందిరం వద్దు, నాకు చర్చ వద్దు, నాకు లోకమే మేలని చెప్పి త్రాగి 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 ఇప్పుడు ఎట్లయిపోయాడు తెలుసండి, ఓ టీవీ పేషెంట్ లాగా అయిపోయాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, మొదట ప్రారంభం అందరూ భక్తిగా బాగానే చేస్తారు, మొదటగా దేవుళ్ళు అందరూ ముందుగానే ఉంటారు. కానీ ఆ మొదటి స్థానంలో ఉన్న మనము ఏ స్థానంలోకి రాకూడదు, కడపడి స్థానంలోకి రాకూడదండి. బైబిల్లో కూడా ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపం చేస్తాను. సమూయేలు అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడా లేదా? ఉన్నాడు. ఆయన ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు చెప్పాడు, సమూయేలు పలానా యెషయా అనేటువంటి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళు, ఆ ఇంట్లో నేను ఒకరిని రాజుగా అభిషేకించాలనుకున్నాను, నీవు వెళ్ళి రాజుగా అభిషేకించి రాపో అన్నాడు. ఈ సమూయేలు దేవుడు ఏ ఇంటికి వెళ్ళమని చెప్తే ఆ ఇంటికి వెళ్ళాడు. అంత దూరం నుంచి సేవకుడు వస్తుంటే ఆ గ్రామంలో ఉండే ప్రజలంట గడగడ గడగడ వణికారంట. ఎందుకు వణికారు చెప్పండి? మీరు అంత దూరం సార్ వస్తుంటే రానిలే చూసినాంలే అయిందేమి అంటుంటాం. ఆ దినాల్లో చూడండి, సేవకుడు ఒక ఇంటికి వస్తున్నాడంటే మాకు ఏదో అపాయం కలిగిందేమో, అపాయాన్ని గురించి తెలియజేయడానికి వస్తున్నాడేమో అని కలవరపడిపోయేవాళ్ళంట. కానీ ఈ దినాల్లో సాధారణంగా చూసినాంలే అంటుంటాం. ఆ సమూయేలు గారు వస్తే ఆ యెషయా అనేటువంటి వ్యక్తి గడగడలాడి పరిగెత్తుకుని వెళ్ళి అంటాడు, వందనాలు చెప్పి ఏమంటాడు తెలుసా? అయ్యా, నువ్వు సమాధానంతో వస్తున్నావా లేదా ఏదైనా కోపంతో మా ఇంటికి వస్తున్నావా అని అడిగాడు. లేదు లేదు, నేను సమాధానంతోనే వస్తున్నాను అన్నాడు. అయితే ఎందుకు వచ్చావు, మా ఇంటికి రావడానికి గల కారణం ఏమిటి అంటే, ఆ సేవకుడు ఆయన అన్నాడు, సమూయేలు ఇదిగో యెషయి, దేవుడు నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. ఏం చెప్పాడంటే, నీ ఇంట్లో ఉండే ఒకరిని రాజుగా అభిషేకించమని దేవుడు నన్ను పంపించాడు, అందుకే అభిషేకించడానికి నేను వచ్చాను. నీ కుమారులను పిలువు, ఒక్కొక్కరిని పిలువు అన్నాడు. ఒక్కొక్కరు పిలువు అంటే ఎంతమంది ఉన్నారు ఆయన కుమారులు? ఎంతమంది ఉన్నారండి? అది చెప్పండి. ఏమి ఇట్లున్నారే మీరు? 7 మందా 8 మందా? గట్టిగా హల్లెలూయా అని చెప్పండి అమ్మా. మరి ఎప్పుడు శుద్ధ మొదలులాగా ఉంటారు ఎప్పుడు. ఇంకోసారి చెప్పండి గట్టిగా హల్లెలూయా. వినండి, 8 మంది కుమారులు, ఒక్కడు ఆ ఇంట్లో లేడు, 7 మంది ఉన్నారు. కానీ ఈ 7 మంది అన్నదమ్ములని ఈ సమూయేలు గారు పిలుస్తుంటే ఒక్కొక్క కుమారుని ఆ సేవకునికి పరిచయం చేశాడు. ఇడు నా పెద్ద కుమారుడు ఏలీబు, ఇడు హైట్ ఉంటాడు, రంగు ఉంటాడు. ఇట్లా మనం కూడా మన పిల్లలు, అక్కడ నీకు ఎంతమంది పిల్లలు అంటే నాకు 5 మంది అంటుంటాం. చూడండి, ఎంతమంది అమ్మో నీకు పిల్లలు అంటే 5 మంది, 3, 4, 10 మంది అంటుంటాం. అంటే ఒకరు పరిచయం చేస్తున్నట్లుగా ఆ విధంగానే పరిచయం చేశాడు. పరిచయం చేస్తే అప్పుడు ఒక్కొక్క వ్యక్తిని ఈ యెషయి చూపిస్తే, కుమారుని చూపిస్తే దేవుడు అంటాడు, ఇతను కాదని 7 మంది కుమారులను వీళ్ళు కాదు అన్నాడు. సమూయేలుకు డౌట్ వచ్చి యెషయిని అడుగుతాడు, అయ్యా నీకు 7 మందేనా కుమారులు, ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు ఏమంటాడు చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడున్నారా అని యెషయిను అడగగా, అతడు ఇంకను కడసారి వాడున్నాడు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు ఏమంటాడు, నీకు ఈ 7 మందేనా ఇంకా ఏమైనా ఉన్నారు కుమారులు అంటే ఏమంటాడు ఈయన? ఇంకా ఒకడు కడసారి వాడు ఉన్నాడు అంటాడు. అంటే ఆఖరికి పుట్టిన కుమారుడు ఎవరు? దావీదు. చెప్పండి, ఏం పేరు ఆయన పేరు? దావీదు అని అక్కడ ఏమంటున్నాడు ఇంకా? అయితే బాగా చదవండి. అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నీవు వానిని పిలువనంపించుము,
అతడిక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయాతో చెప్పగా. చాలు ఇక్కడ వినండి. ఇప్పుడు దావీదు ఎక్కడున్నాడు? గొర్రెలు ఇంట్లో ఆయనకి విలువ ఉందా? తల్లిదండ్రుల మధ్య విలువ ఉందా? ఎందుకు విలువ లేదంటే, చాలామంది ఈ ఈ వచనం చదివినప్పుడల్లా భలే ఆలోచన వస్తుంటుంది నాకు. మంచోళ్ళనేమో దృష్టిలో పెట్టుకోరు, చెడ్డవాళ్ళనేమో మనసులో పెట్టుకుంటారు కొంతమంది. ఎందుకు తెలుసా? అందుకే వాక్యం అంటుంది, మంచితనం ఏమైపోతుందంట? కరవైపోతుంది. ఈ దావీదు ఎవరికి కీడు చేసిన వ్యక్తి కాదు. తల్లిదండ్రులంత విధేయత చూపినవాడు, అన్నదమ్ములకు విధేయత చూపినవాడు, అందరికీ విధేయత చూపి బతుకుతున్నవాడు. ఇంకా విచిత్రమైన మాట ఏమిటంటే, దావీదు బాల్యము నుండే ఆయన మరణించేంత వరకు దేవుని భయభక్తి కలిగిన బ్రతుకుతున్న వ్యక్తి. కానీ ఏ బతుకుతున్నాడు ఆయన అంటే, గొర్రెలు కాచుకుంటూ పొలాల్లోనే ఉండేవాడు. ఇంట్లో ఒకరోజు ఉంటే పొలాల్లో నెల ఉండేవాడు. ఇంట్లో 2 రోజులు ఉంటే పొలాల్లో 2-3 నెలలు ఉండేవాడు. ఇంట్లో తక్కువ, బయట. అందుకే తండ్రి ఏం చేశాడు తెలుసా? వీడు ఎంతసేపు ఉన్న కడసరివాడు, వీడు కడపటివాడని దృష్టిలో పెట్టుకున్నాడు. కానీ కడపటివాడుగా ఉన్న దావీదును ఏం చేయాలనుకున్నాడు? ఇప్పుడు మొదటి స్థానంలోనికి తీసుకురావాలనుకున్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా ఒకప్పుడు సౌలుగా ఉంటే ఆయన కడపటి స్థానాన్ని వదులుకున్నాడు, దిగజారిపోయాడు. మరి ఇశ్రాయేల్ ప్రజలకు రాజుగా లేకపోతే అప్పుడు ఈ దావీదుని ఎన్నుకోవడం జరుగుతుంది. ఆ దావీదును పొలంలో ఉన్న అతను పిలిపిమని చెప్తాడు. పొలంలో ఉన్న దావీదును తండ్రి పిలిపిస్తే అంత దూరం వస్తున్నటువంటి దావీదును ఈ సమూయేలు చూశాడు. చూసి అప్పుడు దేవుని స్వరం వింటున్నాడు. సమూయేలు, ఇతడే నేను కోరుకున్న వ్యక్తి. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, నేను హృదయాంతర భాగాన్ని చూస్తాను. మనుషులైతే పైన రూపాన్ని చూస్తారు, వారితో స్నేహం చేస్తారు, వారిని లెక్కలోకి తీసుకుంటారు. కానీ నేనైతే హృదయాన్ని చూస్తాను. చాలామంది జీవితంలో కడిపడి స్థానంలో ఉండేవారిని మొదటి స్థానంలోకి తీసుకొని వస్తే, కానీ మనం ఏం చేస్తామంటే మొదటి స్థానంలో ఉండే విలువ తెలియక కడపడి స్థానంలోనికి వెళ్ళిపోతున్నాం. అదే బాధకరమైన బాధ అండి. ఈ దావీదు వచ్చాడు, వెంటనే ఆయన రాజుగా అభిషేకించి అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి రాజుగా మొదటి స్థానంలో దేవుడు నిలబెట్టాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అయితే ఇక్కడ వినండి, కడపడి స్థానము ఎట్లుంటుంది తెలుసా? కడపడి స్థానం ఎట్లుంటుంది తెలుసా? అమ్మ, మీరు పొద్దున్నే పొయ్యిలో మంట పెడతారు లేదా? చెప్పండి అమ్మ, మీరు పొయ్యిలో మంట పెడతారు లేదా? అంటే ఎట్లుంటుందంటే, కడపడి స్థానం ఎట్లుంటుందంటే, బాగా ఇప్పుడు పెంచి మీద రొట్టేసి అంత అయిపోయిన తర్వాత చేయబెట్టి ఒకసారి ఎట్లుంటుంది? చేయగలుగుతుందా లేదా? అంటే కడపడి స్థానము నీకు కాల్చుకుంటే ఎంత మంట ఉంటుందో అంతకంటే భయంకరంగా ఉంటుందంట. చదవండి ఆ మాట కూడా. మత్తయి సువార్త 12వ అధ్యాయము 45వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము. అందుచేత ఆ మనిషిని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును, అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించెను. ఇక్కడ చూడండి ఒకసారి, గట్టిగా హల్లెలూయా చెప్పండి అందరూ. ఇక్కడ ఒక ఇంట్లో కొన్ని దయ్యాలు ఉన్నాయంట. బాగా వినండి మాట. దయ్యాలుంటే ఆ దయ్యాలు వెళ్ళగొట్టుకున్నారు. వెళ్ళిపోయిన ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన ఆ దయ్యాలు ఏం చేసేది తెలుసా? నీరు లేని చోట తిరుగుతున్నాయి. ఎందుకు నీరు లేని చోట తిరుగుతున్న దయ్యాలు అంటే, నీళ్ళు ఉండాలా, నీళ్ళు ఉండకూడదండి? మీరు చెప్పండి. నీళ్ళు ఉంటే మంచిదంటారా కాదంటారా? కదా. నీళ్ళు ఏం చేస్తుంది? దప్పిగా తెరుస్తుంది. కానీ దయ్యాలు నీళ్లు తాగేవి కాదు. నీళ్లు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. నీరు దేనికి సాదృశ్యం అంటే దేవుని వాక్యానికి సాదృశ్యం. వాక్యం ఏ ఇంట్లో ఉంటుందో, ప్రార్థన ఏ ఇంట్లో ఉంటుందో, భక్తి ఏ ఇంట్లో ఉంటుందో, ఎవరైతే భయభక్తులు కలిగి ప్రార్థన పరలే జీవిస్తారో, వాక్యానుసారంగా జీవిస్తారో ఆ ఇంట్లో దయ్యాలు ఉండవు. మరి ఎవరు ఉంటారంటే పరిశుద్ధాత్మ శక్తి ఉంటుంది ఆ ఇంట్లో. అందుకే ఆ ఇంటి చుట్టూ దేవుడు ఏమేస్తాడు? కంచె. కొన్ని ఇంట్లో చూడండి ఎప్పుడు 24 గంటలు గొడవలే. పొద్దున్న లేస్తే గొడవలే, పొద్దున్న మునిగితే గొడవలే, మధ్యాహ్నం గొడవలు. ఎందుకు ఈ గొడవలు అంటే ఆ ఇంట్లో
మనుషులతో పాటు ఎవరు కాపురం చేస్తున్నారు? దయ్యాలు కాపురం చేస్తాయి. ఈ దయ్యాలు కనబడతాయా? కనబడు. కనబడుకోకుండా ఏం చేస్తాయి తెలుసా? సమయానికి భార్య భర్తలు గొడవ లేపుతాయి, సమయానికి అన్నదమ్ములకి గొడవ పెడతాయి, సమయానికి తల్లిదండ్రులకి పిల్లలకి ఏం పెడతాయి దయ్యాలు? గొడవ. ప్రతిదానికి గొడవ గొడవ గొడవ, ఎప్పుడు గొడవ గొడవ. ఆ గొడవ ఉన్న ఇంట్లో నెమ్మది ఉంటుందా? గొడవలు ఉన్న ఇంట్లో సమాధానం ఉంటుందా? గొడవలు ఉన్న ఇంట్లో సంతోషంగా కడుపు నిండా ముద్దన్నం తినగలుగుతారా? ఎప్పుడు కలవరాలు, భయాలు, చింతలు. నీరు లేని చోట వెళ్ళి వెతుకుతుందంట ఈ దయ్యాలు. వెతికి వెతికి నీరు లేని చోట అంతా వెతికి అప్పుడు ఏం చేస్తే మళ్ళా ఏ ఇల్లునైతే వదులుకొని వెళ్ళింటదో మరి తిరిగి ఆ ఇంటికే వచ్చి ఆ ఇంట్లోనే చేరుకుంటాయంట. వెళ్ళినప్పుడేమో ఒక దయ్యం వెళ్తుంది, పట్టుకుని వచ్చేటప్పుడు ఏమైనా పట్టుకొస్తుందంట. 7 దయ్యాలు పట్టుకుని వస్తాయంట. ఒక దయ్యానికి అన్ని గొడవలు వచ్చాయి. ఒక ఇంట్లో 7-8 దయ్యాలు ఉంటే ఇంకెట్లుంటుంది చదవండి, చెప్పండి ఎట్లుంటుంది? ఏం ఊకుకునే సార్, ఎప్పుడు నాకు కోపం సార్, ఎప్పుడు ఊకుకునే పెద్ద మాటలు వస్తాయి సార్, ఊకుకునే బూత్ మాటలు వస్తాయి సార్. ఏంటికి సార్? బీపీ షుగర్ కాదు, కొంతమంది బీపీ అంటారు. బీపీ వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాం తెలుసా? సార్ నాకేం తలకాయ తిరుగుతుంది, తలనొచ్చేటట్టు ఉండదు, బీపీ చూడు సార్ అంటాం. ఆయన బీపీ ఉంది. బీపీ అంటే అసలైన బీపీ ఏమో తెలుసా? బీపీ అంటే భార్య పూరని. చెప్పండి, బీపీ అంటే ఏమి అర్థమేమి అది చెప్పండి అమ్మా. బీపీ అంటే ఏమి? భార్య పోరు. ఇంకొకటి అంటే బీపీ అంటే ఇంకొక అర్థం ఏమిటంటే భర్త పోరు అంటే కదా బి చెప్పండి. బి అంటేమి? భార్య. బి అంటేమి? భర్త. పి అంటేమి? పోరు. పి అంటేమి? అంటే భార్య పోరు కొన్నిసార్లు ఉంటుంది, ఇంకోసారి భర్త పోరు ఉంటుంది. అంటే కొన్నిసార్లు ఎప్పుడు గొడవలే. నేను అంటాను, ఎవరైతే మొదటి స్థానంలో ఉండే వారిని ఈ సాతాను ఏం చేస్తాడంటే కడపటి స్థితిలోనికి లాగుతాడు. ఎందుకంటే మొదటి స్థానంలో ఉంటే వాడు జీర్ణించుకోలేడు. సాతాను మొదటి స్థానంలో ఉంటే సహించుకోలేడు. ఎందుకంటే దేవుని మీద మన మీద విరోధంగా ఉంటాడు కనుక ఆ మొదటి స్థానంలో ఉన్న నిన్ను కడపడి స్థానంలోనికి తీసుకొని వెళుతాడు. ఎందుకో తెలుసా? ఎవరైతే కడపడి స్థానంలోకి వెళ్ళిపోతారో వారి జీవితం అంతా ఏమైపోతుంది తెలుసా? చెడ్డగా మారిపోతుంది. ఒకప్పుడు నీ ఇంట్లో ఆనందం ఉండేది, నీ ఇంట్లో సంతోషం ఉండేది, నీ ఇంట్లో ఎప్పుడు ఆనంద బాష్పాలు ఉండేవి, ఎప్పుడు ఆనందంతో ఎప్పుడు ఇంట్లో కళకళలాడుతూ ఉండేది. నీతిమంతుల ఇల్లు ఎప్పుడు ఎట్లుంటుందంట? నీతిమంతుల ఇంట్లో సునాద గీతాలు వినబడతాయంట. కొన్ని ఇంట్లో చూడండి, పొద్దున్నే లేచే దేవుని పాటలు పెట్టుకొని చక్కగా ప్రార్థన చేసుకొని పిల్లలందరూ కూడా సంతోషంగా అంత బాగుంటాయి. కొన్ని ఇండ్లలో ఎట్లుంటాయంటే పొద్దున్న లేచే పెట్టో పాట, ఏ పాట? సినిమా పాటలు పెట్టు, ఆ సినిమా పాటలు పాడు. మొత్తానికి ఆ ఇంట్లో లేనిపోని దయ్యాలు కూడా తెచ్చుకుంటారు. ఆ దయ్యాలు ఏం చేస్తాయంటే సమాధానం లేకుండా చేస్తాయి. నా దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పే మాట ఏమిటంటే మొదటి స్థానంలో ఉండే నీవు కడపడి స్థానంలోకి నువ్వు వెళ్ళిపోతే నీ జీవితం ఎలా మారిపోతుందో తెలుసా? అంధకారంగా మారిపోతుంది. అంధకారం అంటే ఏమైనా కనపడుతుందా? చీకటి ఉంటే ఏమైనా కనపడుతుందా? చీకటి ఉంటే ఎవరైనా కనపడతారా? ఎవరు కనపడరంటే. అందుకే అంధకారం కనపడకూడదు. అందుకే ఆ కడపడి స్థితి అంత చెడ్డదవుతుంది. అయితే నేను చెప్పే మాట ఏమిటంటే మొదటి స్థానంలో ఉన్నవారు కడపటి వారు ఎందుకు అయిపోతున్నారు అనేది నా బాధ. మొదటి వారు ఎందుకు కడపటి వారు అవుతున్నారు? ఏ కారణాల చేత కడపటి వారు అయిపోతున్నారు? ఒక 3 విషయాలు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ఎందుకు మొదటి వారు కడపటి వారు అయిపోతున్నారంటే మొదటి మాట చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. 2వ అధ్యాయం 10వ వచనం. ఈ మాట చాలాసార్లు మీరు వినింటారు కదా. ఉండండి, కొద్దిగా తర్వాత చదువురు. కానాన్ అనే ఊరుంది. ఆ ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహంలో యేసుప్రభు వారు, యేసుప్రభు తల్లి ఉన్నారు. ఆ కానా అనే వివాహంలో యేసుప్రభు తల్లి వచ్చి వివాహంలో పాల్గొన్న తర్వాత ఆ పెళ్లిలో ఏమేశారు? మొదటిగా వచ్చిన వారందరికీ ద్రాక్షరసం. ఈ రోజుల్లో మనం స్పెషాలిటీ ఏమిటి? ఎవరైనా పెళ్ళిళ్ళు జరిగితే ఏం చేస్తుంటాం? మనము
ద్రాక్షరసం ఎవరైనా వస్తారా? బైబిల్ సారంగా ఏం చేయాలి తెలుసా? పెళ్లి విందు, క్రైస్తవులు పెళ్ళి విందు జరిగితే ద్రాక్షరసం పోయాల. ద్రాక్షరసం అంటే రెండు రకాలు ఉన్నాయి. మత్తెక్కించే ద్రాక్షరసం ఉంది, శ్రేష్టమైన ద్రాక్షరసము ఉంది. కానీ ఈ రోజుల్లో ఆ ద్రాక్షరసాన్ని పోసేది వదిలిపెట్టి ఏం చేస్తున్నారంటే, మా పెళ్లి సాంప్రదాయం లడ్డు, మా పెళ్లి సాంప్రదాయము నువ్వెంత బిర్యానీ అయినా చేసి పెట్టు, ముందు ఏం పెడతారు? ఒకప్పుడు ఒక అలవాటు ఉండేది కదా, బెల్లము చక్కెర ఏదో పెట్టేవాళ్ళు కదా. అన్న ఏది పెడతారన్నా? రమణ ఏం పెడతారు? వాళ్ళు తెల్లను చక్కెర పెట్టేవాళ్ళు కదా, ఇప్పుడు పెడుతున్నారా? అంటే రోజు 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 మనుషులు మారే కొద్దీ ఏమైపోతుంది? కల్చరర్ మారిపోతుంది. వాళ్ళు పెండ్లికి కొంతమంది అంటుంటారు కదా, వాక్యం వినరు పెండ్లో వాక్యం, సార్లే సార్ ఎంత చెప్తా కూర్చో, ఇంక నిందే సోదే కూర్చో. నేను ఒక పెళ్ళికి వెళ్ళా, వాక్యమేమో గంట సేపు వినలేదు, 5 నిమిషాలు విన్నారు, కూర్చోబెట్టరు, మొత్తానికి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ సంఘ పెద్దలు మాట్లాడేది ఏం తెలుసా? పెళ్ళి అంటే ఆడ పేరు వస్తుంది తెలుసా? వాక్యం కాడు కాదు పేరు వచ్చేదే. ఏడా తిండి వాళ్ళు బాగా పెట్టరు, పెళ్ళి బిర్యానీ పెట్టరు, వాళ్ళేం పెట్టరు, బాగా లడ్డు పెట్టరు. అంటే పెళ్ళి ఆడొస్తుందంటే ఘనంగా ఎక్కడ ఘనంగా చేస్తారు? దేంట్లో ఘనంగా ఘనపరుస్తారంట? తిండి. కానీ ఇప్పుడు ఈ కాలం అది. ఆ కాలంలో ఈ ద్రాక్షరసం ఎవరైతే పోస్తారో ఆ ద్రాక్షరసానికి ఉన్నంత విలువ కొంతమందికి తెలియదు. ద్రాక్షరసం అయిపోయింది ఆ కానాను ఊరిలో, ఆ వివాహంలో. అప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చారు, బోధకుడా ద్రాక్షరసం అయిపోయింది. అయితే ఏం చేశాడు తెలుసా? 6 రాతి బాణల నుండి ఏం నింపమన్నాడు? నీళ్లు నింపమన్నాడు. వాస్తవంగా ఆ వివాహంలో ఏం కావాలి? వారికి ద్రాక్షరసం కావాలా వద్దా? మనలాంటి వాళ్ళు పచ్చెదురులు ఉంటే ఏం చేస్తాము? ఒకళ్ళు మన పెళ్ళి జరిగింది అనుకోండి, సార్ ద్రాక్షరసం అయిపోయింది సార్ అని మీరంటే నేనేమంటాను అనుకో, అప్పుడు క్యాజువల్గా చెప్తున్నా, నీళ్ళు నింపండి అన్నారు అనుకో, ఇది పిచ్చోడు, ద్రాక్షరసం అయిపోతే నీళ్ళు నింపంటాడు అంటారనరా? అంటే దీన్ని ఎదురు. కానీ ఆ దినాల్లో పరిచారకులంట యేసుప్రభుకు చెప్పారు. యేసుప్రభు ఒకే మాట అన్నాడు, మీరు వెళ్ళి 6 రాతి బాణల నిండా ఏమి నింపమన్నాడు? నీళ్లు నింపమన్నాడు. నీళ్లు నింపారు. వెంటనే యేసుప్రభు వారు ఏం చేశాడు తెలుసా? నీటిని ద్రాక్షరసంగా మార్చారు. మార్చిన వెంటనే ఈ పరిచారకులు ఉన్నారు చూడండి, ఆ పరిచారకులు వెళ్ళి అందరికీ ద్రాక్షరసం పోశారు. ద్రాక్షరసం పోసినప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు చదవండి అక్కడ 10వ వచనంలో, ప్రతి వాడును, ఇక్కడి పాయింట్ పట్టుకోండి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గట్టిగా చెప్పండి. మొదటి వారు ఎందుకు కడపటి వారు అయిపోతున్నారంటే దానికి నేను వివరించి చెప్తున్నాను. మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు ఎందుకు అయిపోతున్నారంటే, మొదటి స్థానంలో ఒకప్పుడు మంచిగా పాటలు పాడి దేవుని సన్నిధిలో సంఘములో మంచిగా ముందు స్థానంలో ఉండి అన్ని విషయాలను ముందుండి ఎందుకు రాను కడపటి స్థానంలోకి వెళ్ళిపోయావో తెలుసా? మొట్టమొదటి కారణం ఏమిటంటే, మత్తులో పడిపోయిన వారు మొదటి స్థానంలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళిపోతారు? కడపటి. మత్తు అదే రాయబడి ఉంది. ఇక్కడ 2 రకాల ద్రాక్ష రసాలు ఉన్నాయి. ఒకటి మంచి ద్రాక్షరసం ఉంది, రెండవది జబ్బు ద్రాక్షరసం ఉంది. ఇదేమైతే తెలుసు, కొంతమంది ఇప్పుడు పెళ్ళిళ్ళలోనా ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? ఏమా మాకు లేదా, ఏమా మాకు లేదా, ఏనాయనా మాకు లేదా అంటే అప్పుడు ఏమేలా వాళ్ళకి ఏది పెట్టాలా? ఫుల్ ఆఫ్ తీసుకో, ఇంకా తాగి డిస్కోలు డ్యాన్సులు వేస్తుంటారు, తలగలు బలగొట్టుకుంటారు. ఇట్లాంటి ఈ లోకంలో జరుగుతున్నాయి. కానీ నేను ఇక్కడ మీకు చెప్పే పాయింట్ ఏమిటంటే, మత్తు అనేది మనిషికి ఎంత ప్రమాదమో చూడండి. రాను మొదటి స్థానంలో ఉండేవారు కొంతమంది ఏమైపోతున్నారంటే కడపటి స్థానంగా మారిపోతున్నారు. ఎందుకు? కారణం ఏమిటంటే, ఒకటి మత్తే వారికి కారణం. మీరు అనొచ్చు, ఏమో మందు తాగం కదా, మాకు అలవాట్లేదు కదా, మరి మామేడ ఇదా అనొచ్చు. మత్తు అనేది కూడా చాలా రకాలు ఉన్నాయి. ఒకటి, ఏమేమి మత్తులు ఉన్నాయి చెప్పండి, మీరు చెప్పండి. ఏమేమి మత్తులు ఉన్నాయి చెప్పండి. త్రాగుడని మత్తుంది, రెండవది ప్రేమ అనే మత్తుంది, మూడవది నిద్ర కూడా ఒక మత్తే కదా. కొంతమంది ఎప్పుడు ఇంట్లో నిద్ర రాదు, చర్చిలకు వచ్చేసరికి ఇంకా ఏమైపోతుంటారు, చాలా
హల్లెలూయా అంటే అప్పుడు ఉలికి పడుతుంటారు. ఇప్పుడు చాలామంది మత్తు అంటే కొంతమంది ప్రేమాని మత్తులు పడిపోతుంటారు, కొంతమంది నిద్రాని మత్తులు పడిపోతుంటారు, కొందరు త్రాగుడని మత్తులోకి వెళ్ళిపోయి ఏమైపోతారు తెలుసా? మొదటి స్థానాన్ని కోల్పోయి ఏ స్థానంకి వెళ్ళిపోతారండి? కడపడి స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ కడపడి స్థానంలోకి వెళ్ళిన వారి పరిస్థితి ఏమైపోతుందంటే, మొదటి స్థానంలో ఉన్నప్పుడు దీవింపబడ్డారు, మొదటి స్థానంలో ఉన్నప్పుడు ఆశీర్వదింపబడ్డారు, మొదటి స్థానంలో ఉన్నప్పుడు దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించాడు, దీవించాడు. కానీ ఇప్పుడు కడపడి స్థానంలో వచ్చిన తర్వాత ఆ దీవెన వారికి లేదు. ఆశీర్వాదాన్ని కోల్పోయారు, నెమ్మదిని కోల్పోయారు, సమాధానాన్ని కోల్పోయారు, ఆనందాన్ని కోల్పోయారు. కారణం ఏమిటంటే సంఘంలో ఉన్న ఆ మొదటి స్థానాన్ని కోల్పోయి కడపటి స్థానంలోకి వచ్చారు గనుక మత్తులో పడిపోయారు. బైబిల్లో ఒక ఆయన దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరి గురించో తెలుసా? నోవాహు గురించి. ఎవరి గురించి అండి? చెప్పండి, ఎవరి గురించి? నోవాహు. నోవాహు అంటే అర్థం ఏమిటి? పేరుకి అర్థం ఏమిటి? నోవాహు అంటే అర్థం ఏమిటి? నోవాహు అంటే అర్థం ఏమిటంటే నెమ్మది. రాసుకోండి. ఏది? నోవాహు అని పేరుకి అర్థం ఏమిటి? నెమ్మది. ఈరోజు కొంతమంది పేర్లు పెట్టుకుంటాం, కానీ పేర్లకు తగ్గట్ట జీవితాలు ఉండవు కొంతమందికి. కొంతమంది అందరూ మీ పేర్లు చెప్తే మీకు బాధ వస్తుందేమో, నా పేరు చెప్పుకుంటానులేండి. సంతోషం అని పేరు పెట్టుకున్నారనుకోండి, సంతోషం ఉంటుందా? ఉంటుందా? కొంతమందికి పేరు పెట్టుకున్నంత మాత్రాన పేర్లు ఆనందం ఉండదు, కొంతమందికి సంతోషం ఉండదు కొంతమందికి. కానీ నేను అంటాను, నోవాహు ఆయన పుట్టినప్పుడు భూమి మీద నెమ్మది లేదు. నోవాహుని ఎప్పుడైతే పుట్టించాడో ఆ నోవాహుకు అర్థం ఏమిటంటే నెమ్మది. ఈ నోవాహు మొదట్లో ఎట్లున్నాడు తెలుసా? చదవండి, ఆదికాండం 6వ అధ్యాయము. ఆదికాండం 7వ అధ్యాయం చదవండి. ఆదికాండం 7వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవా, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవి ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును. చాలు ఇక్కడ చూడండి. ఈ తరం వారిలో నీవే నీతిమా అంటే ఒకప్పుడు ఎట్లున్నాడినా ఈయన కుటుంబం అంతా నీతిమంతుల కుటుంబం, పరిశుద్ధుల కుటుంబం, పాపం లేని వారి కుటుంబంగా జీవించారు నోవాహు కుటుంబం. ఆ నోవాహు ఉన్న దినాల్లో దేవుడు అందుకే అన్నాడు, నోవాహు, ఈ భూమి అంతా కూడా చెడ్డగా బ్రతుకుతూ ఉంది, ఈ భూమిని అంతా నేను తుడిచివేయాలనుకున్నాను, నాశనం చేయాలనుకున్నాను. అందుకే నీవు నీ కుటుంబం మాత్రమే నా దృష్టికి నీతిమంతుల కుటుంబం కనబడ్డారు కనుక ఆ పయాన్ని నేను మీకు ఆపి ఈ భూమి అంతటి నాశనం చేస్తాను. 40 రాత్రులు 40 పగలు ఏం కురిపిస్తాను? ప్రచండమైన వర్షం కురిపించి నాశనం చేస్తాను. నిన్ను నీవు కాపాడుకోవడానికి ఏం కట్టుకో? ఓడను కట్టుకోమని దేవుడు ఒకప్పుడు ఈ నోవాహు కుటుంబం భలే స్టేట్మెంట్ ఇచ్చాడు. దేవుని దృష్టిలో అంత నీతిమంతుడు బతికాడు ఒకప్పుడు. అదే ఆదికాండం 9వ అధ్యాయంలో ఏమైపోయాడు నోవాహు? చదవండి, 9వ అధ్యాయము 21వ వచనం, 20వ వచనం నుంచి చదవండి, మీకు అర్థమవుతుంది. నోవాహు వ్యవసాయమును ఆరంభించి ద్రాక్ష తోట వేసెను, పిమ్మట ద్రాక్షరసము త్రాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా నుండెను. అప్పుడు కానానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండుట చూచి బయటనున్న తన 2 సహోదరులకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు షేమును యాపేతును వస్త్రం ఒకటి తీసుకొని తమ 2 భుజముల మీద వేసుకొని వెనకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశమెల్లను కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి దిశమెల్లను చూడలేదు. ఇప్పుడు ఈ మాట చదవండి. అప్పుడు నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడును చేసిన దానిని తెలుసుకొని కానాను శపింపబడిన వాడే తన దాసులకు దాసుడగును అని. ఇక్కడ వినండి, ఒకప్పుడు నీతిగా బతికాడు నోవాహు, ఒకప్పుడు నిజాయితీ పడుగు బతికాడు నోవాహు. ఎప్పుడైతే జలప్రళయం వచ్చి వెళ్ళిపోయిందో 40 రోజుల తర్వాత నేలంతా ఆరిపోయింది. ఆ వర్షమంతా నీళ్ళంతా ఇంగుకొని పోయి నేలంతా ఆరిపోయింది. అప్పుడు ఏం చేశాడు తెలుసా? భూమి మీద వ్యవసాయం చేయడం ప్రారంభించాడు. మొట్టమొదట భూమి మీద వ్యవసాయం చేసిన వ్యక్తి ఎవరు? ఆదామా నోవాహా? మీరు ఎక్కడ ఉన్నారా? ఇక్కడే ఉన్నారా?
మొట్టమొదటి వ్యవసాయం చేసిన వ్యక్తి ఎవరు? బాగా చెప్పాలి. ఎవరు? ఆదామా, నోవాహా? నోవాహునా, ఆదామునా? ఆదామే. ఆదాము తర్వాత ఎవరు చేశారు సేద్యము? కయీను. కయీను తర్వాత ఎవరు చేసుకుంటూ వచ్చారు? ఇంకా వాళ్ళు కుమారులను బట్టి ఇప్పుడు నోవాహు వరకు వచ్చింది. అంటే నోవాహు కాలంలో ఉన్నంత వరకు భూమి అంతా దేవుడు తుడిపేశాడు. అప్పటికి పంటలు అన్నీ కూడా పాడైపోయాయి. మరలా భూమిని పరిశుద్ధపరిచి దేవుడు ఏం చేశాడు? నోవాహు దినముల నుంచి దేవుడు ఇంక భూమిని విస్తరింపజేయడం ప్రారంభించాడు. అప్పుడు నోవాహు ఏం చేశాడంటే ద్రాక్ష తోట వేసుకున్నాడు. ఏం వేసుకున్నాడు? ఇప్పుడు మన పొలాల్లో ఏం వేసుకుంటాం వాస్తవంగా? మిరపలు, చెప్పండి అమ్మా, పత్తి, వడ్లు, దుడ్లు, బుడ్లు, ఇంకా ఇవన్నీ కూడా వేస్తుంటాం. ఏవో డబ్బులు ఏర్లు కానీ బుడ్లు, వరి, పత్తి, మిరప ఇట్లాంటివన్నీ వేస్తుంటాం. కానీ ఆ దినంలో ద్రాక్షరసం పంటనే పండించాడంట. చూడండి ఎంత మహానుభావుడు. ఎప్పుడైతే ద్రాక్ష తోట తన పొలంలో నాటుకొని పంట పండించాడో వెంటనే ఏం చేశాడు తెలుసండి? ఇంకా ఆ ద్రాక్షరసం త్రాగే అలవాటుకు వచ్చాడు. ఒకప్పుడు ద్రాక్షరసం అలవాటు ఉందా? ఒకప్పుడు ఈ మత్తుకు అలవాటు పడ్డా? ఒకప్పుడు ఈయన దేవుని కొరకు ఎంత వైరాగ్యంగా బతికాడో, నీతిలోను పరిశుద్ధతలోను దేవుని కొరకు అంత నీతిగా బ్రతికింది ఆ కుటుంబం. రాను రాను మొదటి స్థానంలో ఉన్న ఆ వ్యక్తి కడపడి స్థానంలోకి వచ్చాడు. దేనివల్ల వచ్చాడు తెలుసా? నోవాహు నేర్చుకున్న అలవాటు ఏమిటో తెలుసా? మొట్టమొదటి అలవాట మత్తుకు బానిస అయిపోయాడు. ద్రాక్షరసాన్ని త్రాగితే ఆయనకి 3 కుమారులు ఉన్నారు. ద్రాక్షరసం తాగి మత్తుడైపోయి తాగి పడిపోయి ఏమైపోయాడు తెలుసండి? బట్ట లేకుండా పడిపోయాడు. ఈ రోజుల్లో కూడా చూడండి, ఈరోజు ఆదివారం కదా, మీరు అట్లా చర్చ అయిపోయాక అట్లా వెళ్ళిపోయి చూడండి, ఎంతమంది రోడ్ల మీద పడి ఉంటారు. ఒక్కొక్కడు కాలు ఇట్లెత్తుకొని పడి ఉంటాడు, ఒక్కొక్కడు చెయ్యి వంట తిరిగి పడి ఉంటాడు, ఒక్కొక్కడు మూడు సట్టుగా అట్లా పడి ఉంటాడు. అరే ఏం పోయే కాలం రా అని మనం అడిగితే ఏం లేదు నాకు అలవాటు అంటుంటాడు. కొంతమంది చెప్తుంటారు, సార్ నాకు మందు దాక్కపోతే నిద్ర రాదంటారు. మందు తాగేదానికంటే ఒక ఏది పొలాలు కొట్టేది చూడండి, ఏది మందు అదే ఎంటర్ నుండి తాగని చచ్చిపోంటాను. నేను అంటాను, కొంతమంది త్రాగి ఏమైపోతాయి? ఈ త్రాగడం వల్ల ఏమైపోతుందంటే ముందు లివర్లు పాడైపోతాయి, రెండవది గుండె పాడైపోతుంది, కిడ్నీ పాడైపోతుంది, అన్నీ పాడైపోయి ఏమైపోతారు తెలుసు? ఆఖరికి వారి జీవితం నాశనం చేసుకుంటారు. దేవుడు ఇంకా ఎంతో కాలం వాళ్ళు బ్రతికించాలనుకుంటే వారికి వారే. చూడండి, ఈ నోవాహు నీతికి బ్రతికిన వ్యక్తి ఆఖరికి దేనికి బానిస అయిపోయాడు? మత్తుకు బానిస అయిపోయాడు. మత్తులో ఉండి ఆ వస్త్రహీనుడికి కనపడితే కుమారుడు చూసి అంటాడు, అన్నలరా ఇదిగో మన నాన్న మందు తాగి మత్తులో పడిపోయి బట్ట లేకుండా పడిపోయాడంటే కొడుకులకు బాధే కదా, మా సిగ్గుపోతుందిరా మా నాయన ఎవరైనా ఇట్లు చూస్తే అని చెప్పి ఆ వస్త్రాన్ని కప్పారంట. వస్త్రాన్ని కప్పింది చూసి మత్తులో కుమారులు ఎవరు తెలీదు, బయట వాళ్ళు ఎవరు తెలీదు. ఆ కుమారులు లేచి చూసినంత చూసి కుమారులు కనపడలేదు ఆ మత్తులో. ఎవరో అనుకుని ఏం చేశాడు తెలుసా? కన్న కుమారులు శపించాడు. అంటే మత్తు అనే ప్రభావం ఏం చెప్తుందంటే మానవులకి ఏం చెప్తుందంటే శాపగ్రస్తమైన జీవితాన్ని జీవిస్తామండి. ఇంకా మీరు సామెత్ర గ్రంథములు తర్వాత చదువుకోండి, ఈ మత్తులో ఉన్న వారికి ఆఖరికి సింపుడు గుడ్డలే దొరుకుతాయంట, తినడానికి కూడా తిండి దొరకదంట, ఉన్నవన్నీ అమ్మేసుకునే స్థితికి వచ్చేస్తామంట. కొంతమంది విచిత్రం, ఇక్కడ ఇది గుజరు వచ్చింది కదా, ఒక ఆయన ఇంతలో చెంబు తీసుకొచ్చాడు, రాగి చెంబు. నేను పిలిచా, ఏమి రాగి చెంబు భలే ఉంది, ఏమి గుజరికేనికి తీసుకొచ్చాడు. నేను పిలిచి అడిగితే ఏమన్నా ఏమి దిన్నేసినవి ఏంది అంటే, లేదు సార్ నాకు తాకోకుండా కాళ్ళు చేతులు ఇట్లా వణుకుతాయి సార్ అన్నాడు. అంటే ఇంట్లో ఉన్న రాగి చెంబు కూడా ఏం పాలైపోయింది? గుజరు పాలైపోయింది. వచ్చిన 100 రూపాయలు అదే రాగి గంజి ఏది బిందె, అది రాగి బిందె తీసుకొని డబ్బు అమ్ముకొని డబ్బు తీసుకొని తాగి. నేను అంటాను, చాలామంది మత్తు ఈ మత్తుల వల్ల నువ్వేమైపోతున్నావు తెలుసా? నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు. అందుకే ఆ మత్తులో నీవు దూరమవునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. 107వ కీర్తన 27వ వచనం చదవండి త్వరగా. 107వ కీర్తన 27వ వచనం.
107వ కీర్తన 27వ వచనం. మత్తులైన వారి వలె ఆ, ఎట్లంట? మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి, వారు ఏటు తోచక ఉండరి. చూడండి, మత్తులో ఉండేవారి పరిస్థితి ఎట్టుంటుందంటే అక్కడ ఆ గడ్డికి చేరరు, ఇక్కడ ఈ గడ్డికి. అంటే కొంతమంది లోకంలోనే ఉండరు, పూర్తిగా దేవుళ్ళలోనైనా ఎక్కడుంటారు? వీళ్ళు మత్తులో ఉంటారంటే. ఎందుకు? కారణం ఏమిటంటే ఈ మత్తు అంత ప్రభావం చూపుతుంది మనిషిని. అందుకే వారి కడపడి స్థానంలోకి వెళ్ళిపోయారు. ఆ కడపడి స్థానంలోకి వెళ్ళిపోయిన వారి జీవితం ఎట్లయిపోయిందో తెలుసా? చెడ్డ జీవితంగా మార్చబడింది, అంధకారంగా మార్చబడ్డారు. వారి ఆశీర్వాదంతో ఉన్న జీవితాన్ని శాపగ్రస్తులుగా మార్చుకున్నారు. కాబట్టి మనం ఎప్పుడు కడపడి స్థితిలో ఉండకూడదు. ఏ స్థానంలో ఉండాలి? మొదటి స్థానంలోనే ఉందుముగాక. రెండో మాట, ఎందుకయ్యా ఇంకా కడపడి స్థానంలోకి వెళ్ళిపోతున్నారు కొంతమంది అంటే, లూకా సువార్త 14వ అధ్యాయము 8-9 వచనాలు ఒకసారి గట్టిగా చదవండి ఎవరైనా. లూకా సువార్త 14వ అధ్యాయము 8-9 వచనాలు. ఇక్కడ ఎవరైనా మన పెండ్లి విందుకు పిలిస్తే ఏం చేయాలంటే, అక్కడ నిన్నెవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు ఆగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నువ్వు సిగ్గుపడి ఎక్కడ కూర్చుంటాడంట? సిగ్గుపడి కడపడి చోటును కూర్చుందో సాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పై చోటుకు పొమ్మని నీతో చెప్పులాగా నువ్వు పోయి కడపడి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారి ఎదుట నీకేం కలుగుతుంది? ఘనత కలుగుతుంది. అందరు గట్టిగా హల్లెలూయా. రెండవది ఏమిటంటే, మొదటి వారు ఎందుకు కడపటి వారు అయిపోతున్నారంటే, దీనికి ఇంకొక నిదర్శనం ఏమిటంటే, ఎవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడంట మనం ఏం కోరుకోకూడదో తెలుసా? ఆగ్రపీఠల మీద కూర్చునే అది కోరుకోకూడదు. అంటే దాని అర్థం ఏమిటంటే, హెచ్చు అనేది కోరుకోకూడదు. ఏం కోరుకోకూడదు? హెచ్చు. మన మానవుని జీవితంలో హెచ్చు ఉంది, తగ్గు ఉంది. అసలైన ఆశీర్వాదం హెచ్చులో ఉందంటారా, తగ్గులో ఉందంటారా? బాగు చెప్పండి. అసలైన ఆశీర్వాదం ఎక్కడ దాగి ఉంది? హెచ్చించుకునే దాంట్లో ఉందా, తగ్గించుకునే దాంట్లో ఉందా? తగ్గించుకునే దాంట్లోనే ఉంది. కొంతమంది సంఘంలో చూడండి, ఇంక హెచ్చిస్తూనే ఉండాలి వారిని. హెచ్చించకపోతే ఏమైపోతారు? డ్రాప్. ఇంక సేవకుడు బాగులేడు, సేవకుడు మంచోడు కాదు. పచ్చి కామురులోనికి కండ్లుంటే పచ్చిగా లోకమంతా చూస్తే ఏం కనబడుతుంది? అసలు కారణం ఎవరు? లోకమా ఈయన? అంటే నేను అంటాను, కొంతమంది ఎంతసేపున హెచ్చులు హెచ్చు 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 హెచ్చు. ఏం హెచ్చా? ఎప్పుడు కూడా ఒక క్రైస్తవుడిగా మనం ఎప్పుడు హెచ్చించుకొనే బ్రతకరాదండి. ఎట్లా బ్రతకాలి తెలుసా? ఎంత దేవుడు మనకి ఉన్నత స్థితి ఇచ్చినా మనం ఎప్పుడు దేంట్లో ఏం చేసుకోవాలి? తగ్గించుకుంటూనే ఉండాలి. మన యేసు ప్రభువు వారు అందరికంటే పైవాడు కదా. సింహాసనాన్ని, బంగారు సింహాసనాన్ని వదులుకొని ఈ పాపపు లోకానికి దిగి వచ్చాడు. ఏ మనసుతో దిగి వచ్చాడు తెలుసా? తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు తెలుసా? మరణం పోవునంతగా ఆయన తను తాను ఏం చేసుకున్నాడు? తగ్గించుకున్నాడు. మనకు దేవుడు మనకు కొద్దిగా ఇస్తే ఏమైపోతామంటే ఇంక ఎంత హెచ్చించుకుంటాం అంతే. కానీ ఎప్పుడు మనం హెచ్చించుకునే స్థితిలో ఉండకూడదండి. తగ్గించుకునే స్థితిలోనే ఉండాలి. కొందరు హెచ్చును కోరుకుంటారు, హెచ్చులోనే ఉండాలనుకుంటారు. హెచ్చులో మనం ఎప్పుడు ఉండాలని కోరుకోకూడదండి, ఎప్పుడు తగ్గించుకోవాలి. అందుకే ఇక్కడ యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. ఎవరైనా పెండ్లి విందుకు పిలిచినప్పుడు నీవు ఆగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఇంకా గనుడు పిలిచిన గనుడు వచ్చాడనుకోండి, తెల్లబట్టలు వేసుకొని అట్లా వచ్చాడనుకోండి, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అన్నా ఆయన వచ్చాడు, ఇటు కూర్చో అంటే అప్పుడు అందరి ముందు నీకు ఏమైపోతుంది? తల వంచుకొని సిగ్గుపడి అందరి ముందు ఏమైపోతావంటే మొదటిగా ఉండేవాడు నువ్వు కడపడి స్థానంలోకి వెళ్ళిపోతావు. అది కాదు. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకొని, నువ్వు ఎంత గనుడైనా సరే, ఎంత ఉన్నవాళ్ళైనా సరే, ఎంత ఈ లోకములు మనకు ఎన్నైనావను, కానీ మన స్థానం ఎప్పుడు కూడా తగ్గించుకునే స్థితిని కోరుకుంటే ఆ తగ్గింపు నిన్ను ఏం చేస్తుంది? హెచ్చించుకునే స్థానంలోకి
తీసుకొని వస్తుంది. ఆ స్థానం అందరి ఎదుట నిన్ను ఘనపరచునుగాక. నెబుకద్నెజరు దానియేలు గ్రంథంలో మీరు తర్వాత చదువుకోండి, 4వ అధ్యాయం 30-32 వచనాల్లో ఏమని రాయబడింది తెలుసా? నెబుకద్నెజరు రాజు గురించి. ఆయన ఒక రాజుగా ఉన్నాడు ఒకప్పుడు. తను తాను హెచ్చించుకున్నాడు. ఏమని తెలుసా? ఈ నగరం అంతా నేనే కట్టించింది అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? చూడండి అమ్మ, అందరు చూడండి, నన్ను చూడండి. ఈ నగరం అంతా నేనే కట్టించాను అన్నాడు. అంటే అసలు ఆయన ద్వారా కట్టించింది ఎవరు? సర్వం పైనున్న ఆ దేవుని మర్చిపోయి, దేవునికి కావలసిన ఘనతను మర్చిపోయి తన్ను తాను ఏమనుకున్నాడు తెలుసా? ఈ నగరం అంతా నేనే కట్టించాను అన్నాడు. నగరం అంతా నేనే కట్టిస్తాను తనలో తాను ఎప్పుడైతే గర్వించుకుని అతిశయపడ్డాడో వెంటనే ఏం చేశాడు తెలుసా? ఆయనకి ఏం చేశాడు? పశువులు తినే గడ్డి తినిపించాడు. ఏ గడ్డి? పశువులు తినే గడ్డి తింటున్నాడు. తన వేళ్ళకి ఏం పెరుగుతున్నాయి? గోర్లు. ఇంత గోర్లు పెరిగి, వెంట్రుకలు పెరిగి, గడ్డం పెరిగి, ఆఖరికి కొన్ని కాలాలు గడ్డి తినే స్థితికి వచ్చాడు. ఆ మాట బలి ఉంటుంది, చదవండి. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30 వచనం. 4వ అధ్యాయం 30 వచనం. రాజు బబులోనును నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబర్చుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకొనెను. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చెను. ఏదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తమ యొద్ద నుండి మనుషులు నిన్ను తరమెదరు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల గడ్డి మేషెదవు. సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యమునైనను అధికారి అయి ఉండి తాను ఎవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించినని నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు నీకిలాగు. ఎన్ని కాలాలు అంటండి? అంటే 7 కాలాల వరకు ఏం తినిపించాడు దేవుడు అతనికి? ఎందుకు గడ్డి తినిపించే స్థితికి వచ్చాడంటే తను తాను ఏం చేసుకున్నాడు? హెచ్చించుకో. మనం ఎప్పుడే కానండి ఒకటి మనం సత్యంతర గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటో తెలుసా? ఎవరైనా నిన్ను ఏమన్నారని అనుకో, తగ్గించుకో. ఎవరైనా నిన్ను ఏమైనా బూతుమాట అని వచ్చి ఇంకో ఏదైనానని నిన్ను చిన్న చూప చూడని, కానీ మనం ఏం చేసుకోవాలి? తగ్గించుకుంటే మన ఆస్తి ఏమన్నా పోతుందా? పోదు కదా. కొంతమంది తగ్గించుకోరు. నన్నంటివే నిన్నంటివే అంటూ నన్ను పోయి ఒక ఆమె ముక్కే కోసుకొని అంట. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయి సార్ నా ముక్కు దిగింది సార్ అంటే వాసన పీల్చుకోమన్నాడంట. ముక్కు దిగినాక ఎట్లా వాసన పీల్చుకుంటారు? నేను అంటాను, దేవుని బిడ్డలారా, కొంతమంది ఈ మొదటి స్థానాన్ని ఎందుకు కోల్పోయి కడపడి స్థానంలోకి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, రెండవది హెచ్చేదానికి కారణం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయం 6-7 వచనం చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయం 6-7 వచనాలు. తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. ఇక్కడి మాట బాగుందంటే, వారు తమ్మును తాము తగ్గించుకొనుట ఎవరు చూశారంట? దేవుడు చూచెను గనుక యెహోవాకు షమాయకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, వారు తమ్మును తాము తగ్గించుకొనిరు గనుక నేను వారిని నాశనం చేయక షీషాకు ద్వారా నా ఉగ్రతను యెరూషలేము మీదకి కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ. చూడండి, ఆ దినాల్లో మన పితరులు యెహోరాము, ఏం పేరు ఆయన పేరు? రెహబాము. ఏం పేరు? రెహబాము, షీమి, వీళ్ళంతా ఈ దినాల్లో ఏం చేశారంటే వీళ్ళు తమ్మును తాము తగ్గించుకున్నారంట. తగ్గించుకోవడం ఎవరు చూశారు? దేవుడు చూశారు. మన గురించి కూడా అనాలా, మారుకోకున్నప్పుడు వీళ్ళు ఎంత ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంత బాగా మారారండి. భలే తగ్గించుకుంటున్నారండి, భలే ఓపికతో ఉన్నారండి, మంచిగా దేవుళ్ళు ఎదుగుతున్నారండి. ఇట్లాంటి మంచి సాక్ష్యం చేసుకోవాలి. ఇదంతా కూడా ఎవరు చూడాలి? మనల్ని. కొందరు మనుషులు చూడాలని కాదు మారుతుంటారు, మనుషులు చూడాలని మారకూడదు, దేవుడు చూడాలని మనము మారాలి. మనుషుల మెప్పు కొరకు మనం మారకూడదు. ఎవరు మెప్పు కొరకు మారాలి? దేవుని మెప్పు కొరకు మారాలి. వాళ్ళందరూ చూడండి, రెహబాం, వీళ్ళందరూ కూడా రాజులుగా ఉన్న దినాల్లో వీరంతకు వీరు తగ్గించుకోవడం ఎవరు చూశారు? దేవుడు చూశాడు. వారందరూ తగ్గించుకున్నారని
దేవుడు ఏం చేశాడు తెలుసా? వారిని నాశనం చేయాలనుకున్న వారిని ఏం చేశాడు? కరుణించాడు, వారి మీద దయ చూపాడు, వారి మీద కటాక్షం చూపాడు, వారి పాపాలు క్షమించాడు. మనం కూడా ఈ రోజుల్లో మందిరానికి, సంఘానికి రాగానే దేవుని దృష్టికి మనం అందరం తగ్గించుకోవాలి, ప్రభు దృష్టికి తగ్గించుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు, అందరి ముందు హెచ్చిస్తాడు. హెచ్చించడమే కాదు, ఇంకొక మాట కూడా ఉంటుంది అక్కడే 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుంచి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. మనం తగ్గించుకుంటే ఎంత ఆశీర్వదింపబడతాం కదండి. మన పాపములను క్షమిస్తాడు, స్వస్థపరుస్తాడు, ఆరోగ్యమునిస్తాడు, క్షమిస్తాడు. నాశనం చేయకుండా దేవుడు మరింత ఆరోగ్యము, ఆయుష్నిచ్చి మరింతగా దేవుని కొరకు, మన కొరకు మరింత కొన్ని సంవత్సరాలు దేవుడు ఆయుష్నిస్తాడు. అందుకనే నా పేరు పెట్టబడిన నా జనులు మనం ఏం చేయాలంట? మనల్ని ఏం చేసుకోవాలి? తగ్గించుకోవాలంట. తగ్గించుకున్నంత మాత్రాన మనం పర్వేం పోదు కదండి. తగ్గించుకున్నంత మాత్రాన మనం విలువేం పోదు కదండి. తగ్గించుకున్నంత మాత్రాన మన సొమ్మేం పోదు కదండి. కొంతమంది తగ్గించుకోరండి. ఎప్పుడే నాకునంత ఉంటే అంటుంటారు కొంతమంది. నాకు కూడా కలెక్టర్ జాబ్ వచ్చింటే 5 చర్చిలు కట్టిస్తాను అంటుంటారు. ఉద్యోగం వచ్చిన కంటికి కనపడరు. నేను అంటాను, ఎప్పుడు హెచ్చు వాటి మీద మనం మనసు పెట్టకూడదు. దేని మీద మనసు పెట్టాలండి? తగ్గు వాటి మీద మనసు పెట్టాలి. ఎందుకు కడపడి స్థానంలోకి నువ్వు వెళ్ళిపోతున్నావు? రెండో కారణం ఏమిటి? హెచ్చించుకొనడం ద్వారా ఏమైపోతున్నారు మనుషులు? కడపడి స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. ఆ స్థానంలో చెడ్డ జీవితాన్ని జీవిస్తూ శాపగ్రస్తులు మార్చబడిపోతున్నారు. 3వ పాయింట్ చూసుకొని ముగించుకుందాం. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. త్వరగా. మీరు ఇంత అవివేకులైతిరా. ఏది? మొదట ఆత్మానుసారంగా మీరు ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ రగుదురా. చాలు, ఇక్కడ వినండి. మూడవది, మొదటి స్థానాన్ని ఎందుకు కోల్పోతున్నారంటే, మూడవది శరీరానుసారమైన, శరీరం మీద కొంతమంది మనసు పెడతారు. దేని మీద అండి? చెప్పండి, దేని మీద? శరీరం మీద. మనిషికి 2 రకాలు ఉంటాయి. ఒకటి ఆత్మానుసారంగా జీవించే వాళ్ళు ఉంటారు, కొంతమంది శరీరానుసారంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. సంఘములో కూడా కొంతమంది ఆత్మానుసారంగా ఎదగాలనుకునే వారు ఉంటారు, కొంతమంది శరీరానుసారంగా ఉండాలని కోరుకునేవారు ఉంటారు. కానీ మన గమ్యం ఏమిటి? రోజు రోజు ఆత్మానుసారంగా ఎదగాలనే, శరీరానుసారంగా ఎదగాలనే? చెప్పండి, ఆత్మానుసారంగా, శరీరానుసారంగా? ఎంతమంది ఆత్మానుసారంగా ఎదగాలనుకుంటున్నారు? ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎంతమంది శరీరానుసారంగా బ్రతకాలనుకుంటున్నారు? హల్లెలూయా చెప్పండి. వినండి, ఈ శరీరం ఎట్లాంటిది తెలుసు? కొన్నిసార్లు ఈ శరీరము మనకెవరో శత్రువులు కాదు, ఆత్మ శరీరమే శత్రువులు. ఈ ఆత్మ అంటదే, నువ్వు దేవుని నా బాప్తిసం పొందుకున్నావు, బూతు మాటలు మాట్లాడకూడదు, మందిరానికి క్రమంగా వెళ్ళాలి, దేవుని కొరకు బతకాలి, భయభక్తి కలిగి జీవించాలి అని ఆత్మ గద్దిస్తుంది. శరీరం ఏం చేస్తుంది? ఎంతసేపును శరీర కోరికలు. ఈ శరీరం ఏం కోరుకుంటుంది అంటే, ఎప్పుడు ఏం తిందుమో, ఏం త్రాగుదమో, ఏం ధరించుకుందామో, ఎంతసేపున్న భూ సంబంధమైన మీదే మనసు పెడతారు. కానీ ఆత్మానుసారాలు ఏం చేస్తారంటే, ఆత్మ సంబంధమైన మనసు పెడతారు. ఈ శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందంటే, నిత్య నరకానికి మనల్ని తీసుకొని వెళుతుంది. ఆత్మానుసారమైన మనసు ఏం చేస్తుందంటే, మరింతగా మనల్ని బలపరిచి దేవుని కొరకు మనం బ్రతకనిస్తుందంట. అక్కడ 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదట మనుషుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ ఆయనో. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ చూడండి,
మొదట ఆదం ఎవరు? మొదట ఆదం ఎవరు? కడపటి ఆదం ఎవరు? మొదటి ఆదం అంటే ఆదం, ఆ ఆది కాండంలో ఉండే ఆదం. కడపటి ఆదం ఎవరు చెప్పండి? కడపటి ఆదం మా పేర్లు మాకు తెలియదంటారా? కడపటి ఆదం అంటే ఎవరు తెలుసా? యేసుక్రీస్తు వారే కడపటి ఆదముగా వచ్చారు. అయితే ఇక్కడ మనము గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే, మొదటగా ఆదాము పుట్టినటువంటి ఆదాము ఎట్లా బతికాడు? బతికినంత కాలము శరీరానుసారంగా బతికాడు, ఆత్మానుసారంగా బతికాడా? శరీరానుసారంగా బతికాడు. రెండవ ఆదాముకు వచ్చినటువంటి యేసుప్రభువు ఎట్లా బతికాడు ఈ భూమి మీద? ఆత్మానుసారంగా బతికాడు. అంటే ఇప్పుడు అందరూ మనుషులు బతుకుతున్న విధానాలు తేడా ఉన్నాయి లేదా? కొంతమంది ఆత్మీయులు ఉంటారు, కళకళ ఉంటారు సంఘంలో, వారి మొక్కలు ఎప్పుడు ప్రకాశంగా ఉంటారు. వాళ్ళని చూస్తే ఒక్కోసారి బిర్యానీ తిన్నంత కడుపు నిండిపోతుంటుంది. అమ్మ వీళ్ళు ఎంత బాగున్నారు, ఎంత బాగా. కొంతమంది ఏమో సొమ్ము పోగొట్టిపోయినట్లుగా నాకు ఇచ్చిన నగరు, పాడమన్నా పాడరు, ఉండమన్నా ఉండరు. ఎంత విచిత్రంగా ఉంటుంటారు. అంటే ఎంతసేపున్న మనుషులు, ఎంతసేపున్న ఈ శరీరానుసారమైన కోరికలే. దేవుని బిడ్డలారా, ఆ శరీర కోరికలు మనం ఎప్పుడైతే అణిచివేసుకుంటామో మనం కడపడి స్థానంలోకి వెళ్ళకోకుండా ఏ స్థానంలో ఉంటామో? మొదటి స్థానంలోనే ఉంటాము. ఆ మొదటి స్థానం నిన్ను మరింతగా దీవించి రెండింతలుగా ఆశీర్వదిస్తుంది. పునరుత్థానంలో రాకళ్ళు నువ్వు ఎత్తబడతావు, పరలోకంలో బహుమానాన్ని పొందుతావు. కానీ కొంతమంది శరీరానుసారమైన ఆ జీవితాన్ని జీవించి శరీర కోరికల వలన ఏమైపోతున్నారు తెలుసు? కొంతమంది నిత్య నరకంలోకి వెళ్ళిపోతారు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం చదవండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. ఇదొక్క మాట. శరీరానుసారులు ఏమిటి మీద? శరీర విషయముల మీద మనసు పెడతారు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రము లోబడ నేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచ నేరరు. చూడండి, ఎవరైతే శరీర కోరికల మీద ఉంటారో వారి సంతోషాన్ని వారు చూసుకుంటారు, కానీ దేవుని సంతోషాన్ని వారు చూడలేరు, దేవుని సంతోషపరచలేరు. ఈ శరీరానుసారమైన మనసు ఏమిటి? మరణం. ఆత్మానుసారమైన మనసు ఏమిటి? జీవం. అంతే. ఈ రోజుల్లో మనము శరీరానుసారంగా బ్రతకాలా, ఆత్మానుసారంగా బతకాలా? చెప్పండి, ఎట్లా బతుకుదాం మనము? సంఘంలో ఎట్లా బతకాలి మనం అందరము? శరీరానుసారంగా. శరీరానుసారంగా అంటే అప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా? శరీరాన్ని చంపుకోవాలా, శరీర కోరికలు అణించుకోవాలా, శరీర యొక్క ఆ ఇచ్చేచ్చలన్నీ కూడా ఏం చేసుకోవాలి? చంపుకొని మనం అందరం కూడా పరిశుద్ధంగా బ్రతికి ఆత్మానుసారంగా ఎదుగుదుముగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజుల్లో శరీరానుసారంగా అయిపోయి ఏమైపోతున్నారు? శరీర కోరికల మీద పడిపోయి మొదటి స్థానంలో ఉన్నవారు ఏమైపోతున్నారు? కడపడి స్థానంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే వారికి ఏ స్థితి వచ్చింది? శాపగ్రస్తమైన జీవితము వచ్చింది. ఇప్పుడు చెప్పండి, సంఘంలో నీ స్థానం ఎక్కడుండాలి? మొదటి స్థానమా, కడపడి స్థానమా? మొదటి స్థానం. మొదటి స్థానంలో ఉండాలనుకునేవారు ఏం చేయాలి? సమయాన్ని పాటించాలి. రెండవది దేవుని కొరకు బ్రతకాలి. మూడవది ఇవి చెప్పుకున్నాం కదా, వినినవి కదా. మరి ఇట్లా ఉండేవాళ్ళకి ఏం చేస్తాడు దేవుడు? రెండింతలుగా ఆశీర్వదిస్తాడు. రాకళ్ళ మొదటిగా వారే ఎత్తబడతారు, మూడవదిగా పరలోకంలో బహుమానం పొందుతారు. ఈ వారం అంశం ఏమిటంటే, సంఘంలో కడపరి వారి స్థితి ఏమైపోయింది తెలుసా? మొదటి వారు కడపటి వారికి ఎందుకు అయిపోతున్నారంటే, ఒకటి కారణం ఏమిటి? మొదటి కారణం ఏమిటి? మత్తు. రెండవది హెచ్చు. మూడవది శరీరానుసారమైన దాని మీదే మనసు పెడుతున్నారు. అందుకే మొదటి వారు ఏమైపోతున్నారు? కడపటి వారు అయిపోతున్నారు. మరి మనం అందరము మొదటి వారిగా ఉండాలనుకున్న వాళ్ళు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి.